నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కలిసి అభినందనలు తెలిపిన హనుమ విహారీ. లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక. DLS సహరూపకర్త డక్వర్త్ మృతి. కమల్ హాసన్ భారతీయుడు 2 ట్రైలర్ విడుదల. ఈసారి ప్రపంచ కప్ భారత్దే. షోయాబ్ అఖ్తర్. ప్రముఖ క్రికెటర్ హనుమ విహారీ మళ్లీ ఆంధ్ర క్రికెట్లోకి పునరాగమనం చేయడం దాదాపు ఖాయమైంది. ఇవాళ ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిసిన హనుమ విహారీ లోకేష్ భరోసా ఇచ్చారని, తాను మళ్లీ ఆంధ్ర క్రికెట్లోకి తిరిగి వస్తానని పేర్కొన్నారు. పిఠాపురంలో పవన్ విజయం పట్ల డిప్యూటీ సీఎంగా వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టడం పట్ల అభినందించారు. హనుమ విహారీ కెరీర్ గురించి పవన్ అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని, సవాళ్లను విహారీ పవన్ కు వివరించారు. విహారీకి తాము అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ కూడా భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా గెలుపొందారు. 18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ముజువానీ ఓటుతో ఆయన గెలుపొందినట్లు ప్రోటెం స్పీకర్ భర్తృహరి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తోడుకొని వెళ్లారు. స్పీకర్ చైర్ లో కూర్చొని వరుసగా రెండోసారి ఆయన బాధ్యతలు చేపట్టారు. శ్రీ ఓం బిర్లా is declared elected as the Speaker of this House. Since the first motion moved by Sri Narendra Modi has been adopted, the motions moved thereafter have become infructuous. I invite Sri Om Birla to occupy the chair. इन्होंने डिवीजन फोर्स नहीं किया है, इसलिए We have already crossed that stage. I invite Sri Om Birla to come up and occupy the chair. आपके चेयर है, आप संभालें प्लीज. క్రికెట్ మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగించినప్పుడు అభిమానులు తరచుగా వినే మాట డక్వర్త్ లూయిస్ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా లక్ష్యాన్ని ఓవర్లను కుదించడం జరిగిందని తరచుగా వింటూ ఉంటాం. అయితే ఈ డక్వర్త్ లూయిస్ స్టర్న్ DLS పద్ధతి రూపకర్తలు ఒకరైన ఫ్రాంక్ డక్వర్త్ మరణించారు. ఈ నెల 21న డక్వర్త్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. సార్వత్రిక ఎన్నికల్లో 2 చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో కూటమి తరపున విపక్ష నేతగా ఎన్నికయ్యారు. నేడు AICC చీఫ్ మల్లికార్జున ఖార్గే నివాసంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్లు సమావేశమయ్యారు. వారందరూ లోక్సభలో విపక్ష నేతలు రాహుల్ కు మద్దతు తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ వెల్లడించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతలందరూ లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీని బలపరిచారని తెలిపారు.
పెంచిన పెన్షన్ బకాయిలతో పాటు 7,000 రూపాయల పెన్షన్ పంపిణీతో జూలై 1వ తేదీన పండగ వాతావరణం నెలకొనబోతుందని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గొండు శంకర్ మంగళవారం పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎన్నికల్లో తనకు ఘన విజయాన్ని అందించిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టామని వంశధర కుడి ప్రధాన కాలువను ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టామని, వంశధర కుడి ప్రధాన కాలువను పరిశీలించి అడ్డంకులు గుర్తించడం జరిగిందని తెలిపారు. వాటిని తక్షణమే బాగు చేయాలని, లేకుంటే 7 రోడ్ల కూడలిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఇరిగేషన్ అధికారులకు హెచ్చరించడంతో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1గా నిలపడానికి ప్రజలు, పార్టీ నాయకులు సహకరించాలని ఆయన కోరారు. ఈ రోజు నియోజకవర్గంలో చాలా సమస్యలు పేరుకుపోయాయి. ముఖ్యంగా పట్టణం అయితే ఇది నగర పంచాయతీగా మారింది. ఎటువంటి మౌలిక వసతులు లేవు. దీనిపైన చాలా పెద్ద ఎత్తున మనం వ్యయ ప్రయాసాలు కూడించి మనం ఎంతో పని చేస్తే కానీ ఒక గాడిని పెట్టలేని పరిస్థితి. ఓ పక్క ఉమెన్స్ కాలేజ్కి వెళ్తే కనీసం 1,400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 7 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. చెట్టు కింద ప్రజలు అక్కడ స్టూడెంట్స్ చదువుకునే పరిస్థితి. ఉమెన్స్ కాలేజ్ అంటే చాలా ఫేమస్. అక్కడ కూడా 7 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. 40 మంది సిబ్బంది అయితే 20 మంది ఉన్నారు. కనీసం వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు లేని పరిస్థితి. స్టేడియంకి వెళ్తే అక్కడ కనీసం బాత్రూమ్ కూడా లేని పరిస్థితి. అలాగే లైబ్రరీకి వెళ్తే అక్కడ ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, బాత్రూములు లేవు, పైన ఫ్లోర్ కూడా ఇవ్వకుండా తాళం వేసిన పరిస్థితి. అలాగే పట్టణం మొత్తం మురికి నీరు, పేరుకుపోయిన ఈ మట్టి పూడికితే అవ్వన పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారితో కలవడం జరిగింది. రేపటి నుండి నేను ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా రివ్యూ మొదలు పెడుతున్నాను. అయితే ఆ రివ్యూకి మా ఆఫీస్కి రమ్మనే బదులు నేనే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. దీంట్లో భాగంగా రేపు పొద్దున్నే మార్నింగ్ 9-10 గంటలకి ప్రప్రథమంగా ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ వ్యవసాయ రంగం రాబోయే రోజుల్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవబోతుంది కనుక ఇరిగేషన్ వాళ్ళతో ఎస్సీ ఆఫీసులో నారాయణపురం కాలువ, అలాగే వంశధార కాలువ, అలాగే ఆర్ఎంసీకి సంబంధించి నేను ఇది రివ్యూ స్టార్ట్ చేయబోతున్నాను. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ శ్రీకాకుళం మున్సిపాలిటీతో సహా అన్నిటిపైన నేను రివ్యూ చేసి సమస్యలపై చర్చించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించి ప్రజలకి ప్రయోజనం చేకూర్చే విధంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలందరూ గమనించి నాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే నాకు ఇది మొదటిసారి. మీరందరూ కూడా సమస్యలపైన నాకు ఎప్పటికప్పుడు ఈ ఆఫీస్కి ఇస్తే నేను ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ప్రజలందరికీ నేను ఒకటే అభయమిస్తున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి, ఆ ఓటర్ యొక్క కుటుంబ సభ్యులకి నేను కస్టోడియన్గా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు ఎటువంటి అధైర్యపడొద్దు. ఎటువంటి దౌర్జన్యాలకి కానీ, ఎటువంటి దురాక్రమణలకు కానీ పాల్పడినా, ఎవరు ఎటువంటి ఇది చేసినా సహించేది లేదు. నేను ఎప్పుడు కూడా ప్రజలందరికీ గతంలో ఎలక్షన్ ముందు ఏ మాట అయితే చెప్పానో అదే మాట కట్టుబడి ఉంటూ, రేపు ఆఫీస్ అవర్స్ ఒక టైం మీద పెట్టుకున్నప్పటికి కూడా ఎమర్జెన్సీ విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలిగినా, సామాన్య మానవుడికి ఎటువంటి ఇబ్బంది కలిగినా ఏ అర్ధరాత్రి అయినా నా తలుపు తట్టొచ్చు, నేను అందుబాటులో ఉంటానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మిగతా టైం అంతా కూడా ఎప్పుడైతే ప్రజలకు కలిసి ఉంటాం, ఎప్పుడు ఆఫీసర్స్తో ఉంటాం, ఎప్పుడు పార్టీ క్యాడర్తో ఉంటాం, ఇవన్నిటికి కూడా ఒక టైం టేబుల్ కూడా నేను తయారు చేసి త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా పార్టీ క్యాడర్కి కూడా నేను కూటమి ధర్మాన్ని కూడా పాటిస్తానని కూడా ఈ సందర్భంగా కూటమి సభ్యులకు కూడా నేను హామీ ఇస్తూ, పార్టీ సభ్యులకు కూడా మీరు ఎటువంటి అధైర్యపడొద్దు, మీకు అందరికీ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఆదుకుంటాం, పార్టీ కూడా ఆదుకుంటుంది, వాళ్ళకు తగిన పదవులు వస్తాయి. అలాగే శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్కి కూడా సంబంధించిన ఎలక్షన్స్ వీలైనంత త్వరలో పెట్టడానికి కూడా
మంత్రి నారాయణ గారి దృష్టిలో అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో ప్రయారిటీ బేసిస్లో శ్రీకాకుళంలో అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయమని మంత్రి గారికి అలాగే లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. వెంటనే వారు స్పందించి నిన్న మున్సిపల్కి కూడా ఆఫీసుకు కూడా గైడ్లైన్స్ రావడం, ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించడమే ధ్యేయంగా కృషి చేస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కోడూరు మండలం మాచవరం గ్రామంలో గ్రామ పంచాయతీ తాగునీటి చెరువును బుద్ధప్రసాద్, ఆయన తనయుడు మండలి వెంకట్రాం RWS శాఖ అధికారులతో పరిశీలించారు. గత కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకొని చెరువు సమస్యల్ని పరిశీలించారు. చెరువు నీటిని బాటిళ్లలో నింపి పరిశీలించారు. చెరువు సమగ్ర అభివృద్ధికి అంచనాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలోని త్రాగునీటి చెరువు సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఆయన సహకారంతో నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక పిలుపునిచ్చారు. బుధవారం నాడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద నుంచి 2 కిలోమీటర్ల సైకిల్ అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ప్రారంభించారు. అనంతరం యువతతో పాటు జిల్లా ఎస్పీ ఇతర అధికారులు సైక్లింగ్ లో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుంచి అంబేద్కర్ కూడలి డే అండ్ నైట్ మీదుగా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానం వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాలు వినియోగించడం వలన కలిగే దుష్ప్రభావాల గురించి పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు బానిస అవటం వలన మానసిక ఆరోగ్య సమస్యలతో కృంగిపోవడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోతుందని గుర్తు చేశారు. పాఠశాలలు, కళాశాలల వద్ద తెలియని వ్యక్తులు చాక్లెట్లు ఇతర వస్తు రూపంలో ఇచ్చినట్లయితే స్వీకరించరాదని పిల్లలను, యువతను కోరారు. యువత సైక్లింగ్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో 2 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పెరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ యొక్క వినియోగాన్ని తగ్గించడానికి, డ్రగ్స్కి ఎవరైనా వ్యసనాల బారిన పడినట్లయితే వాళ్ళ జీవితాలు ఎలా చిన్నభిన్నం అవుతాయని తెలియజేయడానికి అవగాహన కార్యక్రమాలనే జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరుగుతోంది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు, యువతకు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఏ విధంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ నాశనం అవుతుంది, అదేవిధంగా రాష్ట్ర, దేశ భవిష్యత్తు ఆర్థికంగా కూడా ఏ రకంగా వెనకబడిపోతామన్నటువంటిది, దీనివల్ల జరిగేటువంటి దుష్పరిణామాలు, ఈ డ్రగ్స్ వ్యసనానికి బానిస అయిన తర్వాత జీవితం ఎలా చిన్నభిన్నం అవుతుంది అని తెలియజేయడానికి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఉదయం ఈ సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. థాంక్యూ. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 71,824 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 28,462 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.1 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,150 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,150 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,000 రూపాయల వద్ద ఉండగా 24 క్యారెట్ల ధర 72,000 రూపాయల వద్ద ఉంది. వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధరలు 90,000 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 94,500 రూపాయల వద్ద కొనసాగుతుంది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జైంట్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు 2 జీరో టాలరెన్స్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. భారతీయుడు 2 మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ LLP సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో భారతీయుడు 2 ట్రైలర్ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. అమెరికా, విండీస్ సంయుక్త ఆతిథ్యం ఇస్తున్న T20 ప్రపంచ కప్ సూపర్ 8 దశ ముగిసింది. దీంతో సెమీస్ కు చేరే 4 జట్లపై ఉత్కంఠతకు తెరపడింది. అయితే ఈసారి ఎవరు ఊహించని విధంగా పసికూన ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ కు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బంగ్లాదేశ్ పై థ్రిల్లింగ్ విక్టరీతో ఆఫ్ఘన్ సెమీస్ కు దూసుకువచ్చింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తో పాటు భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సెమీఫైనల్ బెర్తులు కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇక మొదటి సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ తో దక్షిణాఫ్రికా తలపడనుండగా రెండో సెమీస్ లో భారత్, ఇంగ్లాండ్ తలపడుతోంది.
గురువారం జూన్ 27న ఈ 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఈసారి టీ20 ప్రపంచ కప్ గెలిచే జట్టు విజయంపై పాకిస్తాన్ మాజీ ఫేజర్ షోయబ్ అఖ్తర్ తన యూట్యూబ్ ఛానల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్ కప్ గెలిపించుకునేందుకు 100కు 100% అర్హత టీమిండియాకే ఉందని తెలిపారు. ఈసారి టీ20 ప్రపంచ కప్లో తప్పకుండా భారత్ విజయం సాధిస్తుందని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ జోసెన్ చెప్పారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కలిసి అభినందనలు తెలిపిన హనుమ విహారీ. లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక. డిఎల్ఎస్ సహ రూపకర్త డక్వర్త్ మృతి. కమల్ హాసన్ భారతీయుడు 2 ట్రైలర్ విడుదల. ఈసారి ప్రపంచ కప్ భారత్దే షోయబ్ అఖ్తర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.